తమన్ గారికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అనుకున్నావా? సరే చెప్పు. ఈశ్వరా, తమనేశ్వరా, నిజంగా తమన్ గారంటే ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే చచ్చేదాకా వదలలేం. మొన్న ఒకడు అడిగాడు, ఏంట్రా మీ బాస్ ఒక పక్క ఓజీ అంటారు, ఇంకో పక్క ఐడల్ అంటారని. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఏమన్నావు? ఆయనకి మళ్ళా వ్యాపారాలు లేవు కదా, ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే, ట్యూన్ కొట్టడం, బాక్సులు బద్దలు కొట్టడం. శివుడికి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, తమన్ గారికి ధీరజ్ అని గర్వంగా సగర్వంగా చెప్పుకుంటా. బాంచే అరే ధీరజ్, ఎంత కాకపడతారో. ఒక్క బిర్యానీ కోసం ఇంత కక్కుర్తి పడతావట్రా? ఇంత సున్నితంగా ఉంటావు, బట్ నీ మాటలు చాలా వనితంగా ఉన్నాయి. మీరేం చెప్తున్నా నాకు అమృత తుల్యమే సార్. గురుగారు బయలుదేరండి. రండి రండి. థ్యాంక్ యూ. చికెన్ బిర్యానీ వస్తుంది, నువ్వు ఎక్కువ కంగారు పడకు.